गोपीजन वल्लभ गिरिवरधारी यशोदनन्दन परिव्राजकाचार्य स्तोत्र हित श्री श्रीमद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం 3వ స్కందం 30వ అధ్యాయం 8వ శ్లోకం. ఆక్షిప్త ఆత్మ ఇంద్రియః స్త్రీణాం అసతీనాం చ మాయయా రహః రచితయా ఆలాపైః శిశూనాం కలభాషిణాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా అసతీనాం చ మాయయా రహో రచితయాలాపైః రహో రచితయాలాపైః శిశూనాం కలభాషిణాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా రహో రచితయాలాపైః శిశూనాం కలభాషిణాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా రచో రచితయాలాపైః ఆలాపైః వై కాదు ఆలాపైః పై పై అలా కనిపిస్తుంది. రచో రచితయాలాపైః శిశూనాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం రహో రచితయాలాపైః శిశూనాం కలభాషిణాం ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా రహో రచితయాలాపైః
శిశూనాం కలభాషిణాం ఆక్షిప్తాత్మనేంద్రియాయాః ఆక్షిప్తాత్మేంద్రియస్త్రీణాం అసతీనాం చ మాయయా రహోరచితయా లాపైః శిశూనాం ప్రతిపదార్థములు ఆక్షిప్త మోహితుడై ఆత్మ హృదయము ఇంద్రియ ఇంద్రియములు స్త్రీణాం స్త్రీల యొక్క అసతీనాం మిథ్య చ మరియు మాయయ మాయచే రహః ఏకాంతమున రచితయా ప్రదర్శితమగు ఆలాపైః సంభాషణతో శిశూనాం చిన్నారుల కలభాషిణాం ముద్దు మాటలతో. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఆక్షిప్త ప్రతిపదార్థాలు. అనువాదం మాయచే తనను మిథ్యగా మోహింపజేయు స్త్రీకి అతడు తన హృదయేంద్రియములను అర్పించును. ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోనూ సంభాషణలతోనూ అతడు ఆనందించును. చిన్నారి సంతానపు ముద్దు మాటలతో మోహపరవశుడగును. భాష్యము మాయారాజ్యమునందలి కుటుంబ జీవనము నిత్యుడగు జీవునికి కారాగారము వంటిది. కారాగారమునందు ఖైదీ ఇనుప సంకెళ్లతో బంధింపబడి ఉండును. అదేవిధముగా బద్ధజీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయమగు సౌందర్యము, ఆమె ఏకాంతపు ఆలింగనలు మరియు ప్రేమ పలుకులు, చిన్నారుల ముద్దు మాటలు అనువానిచే బంధింపబడి ఉండును. ఆ విధముగా అతడు తన నిజమైన ఉనికిని మరచును. స్త్రీ ప్రేమ కేవలము పురుషుని మనస్సును కలతపెట్టుటకు మాత్రమే అని ఈ శ్లోకమందలి స్త్రీణాం అసతీనాం అను పద సమూహము సూచించుతున్నది. నిజమునకు ఈ భౌతిక జగమునందు ప్రేమయునది లేనే లేదు. స్త్రీ పురుషులు ఇరువురు తమ ఇంద్రియ సంతృప్తి అందే అభిరుచిని కలిగి ఉందరు. తన ఇంద్రియ సంతృప్తి కొరకు స్త్రీ మాయా ప్రేమను సృష్టించగా, పురుషుడు ఆ మిథ్యా ప్రేమచే మోహితుడై తన కర్తవ్యమును మరచును. అట్టి కలయిక ఫలితముగా సంతానము కలిగినప్పుడు ఆ చిన్నారుల ముద్దు మాటలు తదుపరి ఆకర్షణ కాగలదు. గృహమందు భార్య ప్రేమ మరియు చిన్నారుల పలుకలే పురుషుని బందీగా చేయును. ఆ విధముగా అతడు గృహమును వీడకుండును. అటువంటి వాడే గృహమేది అనగా గృహమే కేంద్ర ఆకర్షణమై ఉన్నవాడు అనబడును. కుటుంబము భార్య సంతానముతో జీవించుచున్నను కృష్ణ భక్తి భావనను వృద్ధి కావించుకునుటయే నిజ జీవిత ప్రయోజనమైన వాడు గృహస్థుడు. కనుక పురుషుడు గృహస్థుడు కావాలనే గాని గృహమేది కారాదు. మాయచే సృష్టింపబడిన కుటుంబ జీవనము నుండి బయటపడి కృష్ణునితో నిజమగు కుటుంబ జీవనమున ప్రవేశించుటయే గృహస్థుని కార్యము కాగా, జన్మ జన్మాంతరములు నామమాత్రపు కుటుంబ జీవనమందే బందీ అయి నిలిచి శాశ్వతముగా మాయాంధకారమున పడియుండుటయే గృహమేది కార్యము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే నమ. ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు స్త్రీ రూపాన్ని సృష్టించిన తర్వాత
నేనైనా ఈ పని చేసింది అనుకున్నాడట తలగొక్కుంటూ. అర్థమైంది కదా? అంటే సృష్టించినటువంటి బ్రహ్మదేవుడే అతడికే అర్థం కాలేదు ఏమిటి నేను చేసిన సృష్టి అని చెప్పి. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో స్త్రీకి పురుషుడి మాయ, పురుషుడికి స్త్రీ మాయ. వాస్తవానికి అవతల వ్యక్తి స్త్రీ కాదు, యువతల వ్యక్తి పురుషుడు కాదు. ఇద్దరు కూడా జీవాత్మలు. ఇద్దరు కూడా వారి వారి కర్మానుసారం ఈ భౌతిక ప్రపంచంలో దుఃఖించడం కోసం, సుఖించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు? కృష్ణుని యొక్క నిత్యదాసులు. భగవద్గీత 15వ అధ్యాయంలో చెప్పినట్టుగా కృష్ణుడు ఏమంటున్నాడు? మమయవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్ఠాని ఇంద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. కానీ స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ మాయని అధిగమించడం అనేది దాదాపుగా ఎవరికి కూడా సాధ్యం కాదు. ఇది చాలా 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 కష్టమైనటువంటి కార్యం అన్నమాట. దీని గురించి చర్చించడం ఇవన్నీ కూడా చాలా సులభమే. కానీ ఎంత గొప్ప వేదాంతులైనప్పటికీ కూడా ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా భగవంతునికి శరణాగతి పొందిన వారైతే తప్ప ఖచ్చితంగా ఎంత ఆత్మతత్వం తెలిసినటువంటి వారైనా సరే మోహితులు కావలసిందే. ఇది మనం తెలుసుకోవాలి. మరి మనం చూసినట్లయితే భగవంతునికి శరణాగతి పొందకుండా, ఒకసారి పాజ్ చేయండి. మనం చరిత్రలో చూసినట్లయితే చివరకు విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు కూడా, సౌభరి ముని లాంటి వాళ్ళు కూడా, వాళ్ళు ఎంత గొప్ప ఇంద్రియ నిగ్రహం కలిగిన వారైనప్పటికీ, వారు ఎంత తపస్సులైనప్పటికీ, ఎంత యోగులైనప్పటికీ, ఎంత వేదాంతులైనప్పటికీ, వారు కూడా సమయం వచ్చేటప్పటికి వారు మాయ ముందు ఏమయ్యారు? తలవంచక తప్పలేదన్నమాట. అంటే ఇక్కడ మరి అంత శక్తివంతమైనటువంటిది ఏమిటి అంటే స్త్రీ రూపం అంటే కాదు. అంత శక్తివంతమైనటువంటిది ఏమిటంటే భగవంతుని యొక్క మాయ. చూడండి, దాన్ని అధిగమించడం ఎవరి వల్ల కూడా కాదనమాట. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, దైవీ హేష గుణమయి మమ మాయ దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎవరైతే నాకు శరణాగతి పొందుతారో వాళ్ళు మాయని తరంతితే అంటే దాటగలుగుతారు అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ మరి ఆ విధంగా కృష్ణ చైతన్యవంతుడు కాని వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వివరిస్తున్నారనమాట. ఇక్కడ ఏమంటున్నారు? మాయచే తనను మిథ్యగా మోహింపచేయు స్త్రీకి అతడు తన హృదయేంద్రియములను అర్పించును. చూడండి, పురుషుడు గురించే చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తే శాస్త్రాలన్నింటిలోనూ కూడా పురుషుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకుని మాట్లాడుతూ ఉంటారు, అంతేనే కదా? అంతేగాని స్త్రీని కేంద్ర బిందువుగా చేసుకున్నట్టుగా ఇక్కడ మనకు కనిపించదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే పురుషుడు ఏం చేస్తారట? మిథ్యగా మోహింపజేయు స్త్రీకి అతడు తన హృదయమును ఇంద్రియములను అర్పిస్తారట. చూడండి, పూర్తిగా అంటే ఆమెకు వశుడైపోతాడు. ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోనూ సంభాషణలతోనూ అతడు ఆనందించును. చూడండి, చూస్తున్నాం మొత్తం సమస్త ప్రపంచం అంతా కూడా దీని చుట్టూనే తిరుగుతూ ఉందన్నమాట. మరి మరొక చోట శాస్త్రాల్లో చెప్పారు, కామాతురాణం నభయం నలచ్చ అని చెప్పన్నారు. అంటే కామాతురతతో ఉన్నటువంటి వాడికి భయం ఉండదు, సిగ్గు ఉండదు. మనం చూస్తుంటాం కదా, ఇప్పుడు మనకి పక్కనే ఉన్నటువంటి కళాశాల నుండి, దాని కళాశాల అనకూడదు, కాలేజ్ అంటేనే మంచిది. ఎందుకంటే అక్కడ వాడు నేర్చుకునే కళలు ఏమి ఉండవు. ఎందుకంటే ఎడ్యుకేషన్ మీన్స్ మ్యానిపులేషన్, నాట్ రెక్టిఫికేషన్ అని చెప్పంటారు. విద్య అంటే సంస్కరించాలి. వాస్తవానికి విద్య అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహణను నేర్పించాలి. కానీ ఇది ఇంద్రియ నిగ్రహణ నేర్పించేది కాదు. ఇది ఇంద్రియాలు అనేటువంటి అగ్నిలో ఆజ్యం పోయడం లాంటిది అనమాట. ఎందుకంటే వైదిక శాస్త్రాల్లో చెప్పబడింది, మరి స్త్రీ పురుషులు ఒకే చోటన ఉండకూడదు అని చెప్పి, అవునా కదా? అందుకే శ్రీల ప్రభుపాదుల వారు భాగవతం మొదటి స్కందంలో ఆయన ఏమంటారంటే, ఒకవేళ స్త్రీ పురుషులు కలిసి చదువుకోవాల్సి వస్తే వారికి వివాహం అవ్వాలి ఖచ్చితంగా అంటారు. చూడండి,
వివాహమైనటువంటి స్త్రీ పురుషులే కలిసి చదువుకోవాలని చెప్పుంటారు. అంటే దాని అర్థం ఏమిటి? అది భౌతిక ప్రకృతి నియమాలు అలా ఉంటాయన్నమాట. కానీ మరి ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఏమీ లేదు, విధానం ఏమీ లేదు. అందుకే మనం చూస్తుంటాం వాళ్ళు కాలేజీకి డుమ్మా కొట్టి వాళ్ళు ఇలా కాలువల వెంట, బోధుల వెంట, తుప్పల్లోనో లేకపోతే గడ్డి మేట్ల వెనకాల తిరుగుతుంటారనమాట. చూడండి. దేనికోసం అంటే ఇక్కడ చెప్పారు కదా, ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోను సంభాషణలతోను. మరి ఆ విధంగా ఏకాంతంగా సంభాషించేటప్పుడు ఏకాంతపు ఆలింగనములోనూ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి భయం ఉండదు, వాళ్ళకి సిగ్గు ఉండదు. అది పరిస్థితి. ఆ తర్వాత ఒకవేళ అది సంతానం వరకు వెళితే, ఈ రోజుల్లో సంతానం వరకు వెళుతుంది, అది వెళ్ళదు కదా. ఎందుకంటే వాడు ఎవరితోనే తిరుగుతాడు, ఆమె ఎవరితోనో తిరుగుతుంది. ఏ విధంగా అయితే ఇప్పుడు మనం చూడండి, మనందరం కూడా చదువుకున్నాం, 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాక 10th క్లాస్ వాళ్ళని మర్చిపోతాం, డిగ్రీకి వచ్చాక ఇంటర్మీడియట్ వాళ్ళని మర్చిపోతాం, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వచ్చిన తర్వాత డిగ్రీ వాళ్ళని మర్చిపోతాం, ఉద్యోగం వచ్చిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళని మర్చిపోతాం. అదే కదా జరిగేది. అలాగే ఈ రోజుల్లో కూడా ఏమిటంటే దాన్ని ఎవరు కూడా అంత తీవ్రమైనదిగా పరిగణించరనమాట. అంటే ఆ విధంగా తిరిగేటువంటి స్త్రీ పురుషులు ఇద్దరికీ తెలుసు నేను వీడిని పెళ్లి చేసుకోనని, ఆవిడికి తెలుసు వీడికి తెలుసు నేను ఈమెను పెళ్లి చేసుకోనని చెప్పి, వాళ్ళిద్దరికీ తెలుసు ఇది ఊరికే కాసేపు ఎంజాయ్మెంట్ అని. చూడండి, అందుకే ఇక్కడ ఏముంటుందంటే సంతానం వరకు వెళ్ళదని చెప్పి. పాపం ఆ దౌర్భాగ్యుడు ఎవడో వేరే ఉంటాడు. చూడండి, అంతే కదా. వాడెవడో పాపం ఏలినాటి శనో ఏదో పట్టుకుని ఉంటుంది, వాడికి ఏమవుతుంది, అది ఈ విధమైనటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఇంకా వాడి జీవితం సర్వనాశనం. చూడండి, ఆ మధ్య ఎక్కడో పెరంబూరులో పరమపూజ్య భక్తి వికాస స్వామి గారు ఒక ప్రవచనం ఇచ్చారనమాట. ఏమిటంటే అంటే సెక్స్ అడ్వైస్ ఫర్ యంగ్ మెన్ అని చెప్పి, అంటే యువకులకు మైదున సలహా అని చెప్పి ప్రవచనం పేరే అది. ఏమిటి అందులో విశేషం ఏమిటంటే, సారాంశం ఏమిటంటే పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి. అంటే ఆయన ఏ విధంగా విశ్లేషణ చేశారంటే, ఒకవేళ చేసుకోవాలనుకున్నా అంత శిక్షణ ఉన్నటువంటి పాతివ్రత్యం వహించేటువంటి స్త్రీలు ఎలాగో లేరు. కాబట్టి అలా అని చెప్పి నువ్వు మరి, ఎందుకంటే ఒకవేళ మైథునం కోసమే వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో నువ్వు అనుకున్నా, మరి ఆ విధంగా శాస్త్రాలు కూడా ఏం చేస్తున్నాయి, ఆ విధంగా చేయకూడదని చెప్తున్నాయి. మైథునం కోసం వివాహం చేసుకోకూడదు. అంటే వివాహం చేసుకోవడానికి సరైనటువంటి అర్హత కలిగినటువంటి స్త్రీలు లేరు. అలాగని మరి మైథునం చేయడానికి స్త్రీలు ఎందుకు, అంటే మైథునం చేయడానికి వివాహంతో పని ఉంది, మామూలుగా విచ్చలవిడిగా మనం చేయొచ్చు కదా అనుకుంటే అది శాస్త్రం విధానం తప్పు. మరి రెండింటిని పరిగణించి తెలివైనటువంటి యువకులు ఏం చేయాలంటే వివాహం చేసుకోకూడదు అని చెప్పారు. అంతే కదా. ఎక్కడ మరి ఎవరికి ఉంది శిక్షణ చెప్పండి? వీడికి ఇటు బ్రహ్మచర్యంలో శిక్షణ లేదు, ఆమెకటు పాతివ్రత్యంలో శిక్షణ లేదు. మరి ఆ విధమైనటువంటి వాళ్ళు కలిస్తే తర్వాత వచ్చేటువంటిది ఏమిటి? వర్ణ సంకరం అని చెప్పంటారు. మరి ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి అనమాట ప్రస్తుత సమాజంలో. ఎందుకంటే ఈరోజు మనం చూస్తుంటాం, పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులకి అనుమానం వస్తుంది, అసలు వీడికి ఎవరి లక్షణాలు వచ్చాయి అని చెప్పి. చూడండి, ఎందుకు ఆ పరిస్థితి అంటే, ఎందుకంటే అప్పటికే మరి స్త్రీకి పాతివ్రత్య శిక్షణ లేకపోవడం వల్ల భాగవతంలో చెప్పబడింది స్త్రీ యొక్క మనస్తత్వం ఏమిటంటే, ఆమె మరి రజస్వల అయిన తరువాత లేకపోతే అవ్వడానికి ముందే ఏ పురుషుడిపై అయితే ఆమెకు దృష్టి మడుతుందో అతడనే ఆమె చింతిస్తూ ఉంటుందట. చూడండి, ఏ విధంగా అయితే అంత్యకాలేచ మామేవ స్మరణముక్త్వా కలేవరం అన్నాడు కృష్ణుడు. అంటే అంత్యకాలంలో నువ్వు నన్ను స్మరిస్తే నా దగ్గరికి వస్తావు, లేకపోతే ఎం వాపి స్మరణ్ భావం త్యజత్యంత్యే కలేవరం తమే వైతి కౌంతే సదా తద్భావభావిత అన్నాడు. మరణ సమయంలో శరీరాన్ని త్యజించేటప్పుడు మనం ఏ భావాన్ని స్మరిస్తామో ఆ విధమైనటువంటి స్థితిని పొందుతాం అన్నట్టుగా, అలాగే స్త్రీ పురుషులు కూడా మరి కలయిక సమయంలో వారు ఏ విధమైనటువంటి మానసిక స్థితి, వారు ఎవరిని ఊహించుకుంటే ఆ విధమైనటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు పుడతారన్నమాట. మరి ఇది ఎంత సంక్లిష్టమైనటువంటి విషయం. అందుకే పూర్వం ఏం చేసేవారంటే, మరి ఇంకా రజస్వల కాకముందే వివాహం నిర్ణయించేవారు, వివాహం చేసేసేవారు. వివాహం చేసేసిన తర్వాత వారు ఎవరింటికాడ వాళ్ళు ఉంటూ, ఎప్పుడైతే మరి స్త్రీ రజస్వల అవుతుందో అప్పుడు వారిని కలవనిచ్చేవారు అనమాట. అప్పటి వరకు కూడా స్త్రీ ఏం చేసేదంటే, తనకు ఎవరైతే భర్త ఉన్నాడో
అతడిని సేవిస్తూ ఉండేది అన్ని విధాలుగా చూడండి. అందుకోసం ఎప్పుడైతే పూర్వం మరి స్త్రీ రజస్వలు అవుతుందో అందుకోసం వాళ్ళు వేడుక జరుపుకునేవారు అనమాట. అర్థమవుతుంది కదా. వేడుక ఎందుకు జరుపుకునేవారంటే అప్పటికే మీకు వివాహం అయిపోయి ఉండేది. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈమె మరి సత్సంతానాన్ని కనడానికి ఈమె అర్హురాలయ్యింది అనే దాన్ని జరుపుకుంటూ వేడుక చేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో మనం చూస్తుంటాం దానికి అర్థం లేదనమాట. అసలు చేయకూడనటువంటి కార్యక్రమం ఇప్పుడు ఈ రోజుల్లో. ఎందుకని అంటే అదేమిటి, వివాహం కాలేదు, మరి నువ్వేమో అందరికీ ఏం చేస్తున్నావు, ప్రచారం చేస్తున్నావు, ఇదిగో మా అమ్మాయి ఇలా రజస్వల అయింది అని చెప్పి పెద్ద బ్యానర్ పెట్టి రోడ్డు మీద. ఉద్దేశం ఏమిటి, ఎందుకోసం? అర్థం లేనటువంటిది అనమాట ఇది. కాబట్టి ఇప్పుడు సమాజంలో మరి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాడైనా సరే నిజంగా ఒకవేళ, అందుకే శాస్త్రాల్లో చెప్పారు, భక్తురాలైనటువంటి స్త్రీ భార్యగా పొందడం అనేది చాలా చాలా గొప్ప అదృష్టం అని చెప్పారు అనమాట. గౌరకిషోరదాస్ బాబాజీ అంటారు స్వయంగా. చూడండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి గురువు గారు ఏమంటారంటే, భక్తురాలైనటువంటి స్త్రీ భార్యగా దొరకడం చాలా అరుదు, ఆ విధంగా దొరికితే వాడు చాలా అదృష్టవంతుడండి. చాలా కష్టం కలియుగంలో. అందుకే మరి ఏమిటి సలహా, మరి యువతకు మైథున సలహా ఏమిటంటే ఆయన ఇచ్చేది, మైథునంలోకి అసలు ప్రవేశించొద్దు, అసలు దాని జోలికి వెళ్ళొద్దు అని చెప్తున్నారు. అది సలహా. అంటే ఆ టైటిల్ చూడగానే అందరూ ఏమిటో మనకి ఎదురు చెప్తున్నారా ఏమిటి అనుకుంటారు. ఏం చెప్తున్నారంటే దాని గురించి మర్చిపోమని చెప్తున్నారు. అది చెప్పే విషయం అదనమాట. అర్థమవుతుంది కదా. లేకపోతే జీవితం దుర్భరం అయిపోతుందని చెప్పి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి, ఆమెతో ఏకాంతపు ఆలింగనముతోనూ సంభాషణలతోనూ అతడు ఆనందించను. ఆ తర్వాత ఏమవుతుందంటే చిన్నారి సంతానపు ముద్దు మాటలతో మోహపరవశుడగును. చూడండి, పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది, అది ఇంకా ఆ మోహం విస్తరిస్తుందన్నమాట. చూడండి, స్త్రీ అంటేనే సంస్కృతం అర్థం ఏమిటి అంటే పురుషుని యొక్క భౌతికమైనటువంటి కోరికలను విస్తరింపజేసేది అని చెప్పి అర్థం. స్త్రీ అంటే విస్తరణ అనేటువంటి ధాతువు నుంచి స్త్రీ అనేటువంటిది వచ్చింది పదం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మాయారాజ్యం నందలి కుటుంబ జీవనం. మాయారాజ్యం అంటే ఈ భౌతిక ప్రపంచంలో కుటుంబ జీవనం అనేది నిత్యుడైనటువంటి జీవికి కారాగారము వంటిది అని చెప్పుకుంటున్నాడు. నిత్యుడైనటువంటి జీవుడు, వాస్తవానికి మనం నిత్యులం, మనకి మరణం లేదు, మనకి జన్మ లేదు. కానీ అలాంటి నిత్యుడైనటువంటి జీవికి ఇది కారాగారం వంటిది కుటుంబ జీవనం అనేటువంటిది. కారాగారంలో ఖైదీ ఇనుప సంఖ్యలతో బంధింపబడి ఉంటాడు కదా. అదేవిధముగా బద్ధజీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయముకు సౌందర్యము, ఆమె ఏకాంతపు ఆలింగనలు మరియు ప్రేమ పలుకులు, చిన్నారుల ముద్దు మాటలు అనువానిచే బంధింపబడి ఉండును. చూడండి, అందుకోసమే మరి గృహం అనేది అవసరం వాస్తవానికి. ఎందుకోసం అంటే గృహిణి ఉంటుంది కాబట్టి. మరి ఈ విధమైనటువంటి ఏకాంతపు ఆలింగనాలు ఇవన్నీ వాటి కోసమే గృహం అనేది చెప్పబడింది. లేదంటే ఒకవేళ మరి స్త్రీ సాంగత్యం అవసరం లేదనుకున్న వాడికి అసలు ఇంటితో సంబంధం లేదు, వాడు ఎక్కడైనా జీవించవచ్చు వాడికి. చూడండి, అంతేనే కదా, ఎక్కడైనా జీవించవచ్చు. మరి పూర్వం మనం చూస్తాం, తపస్సులైనటువంటి వాళ్ళు మరి గోస్వాములు రోజుకో చెట్టు కింద జీవించేవారు. మనకి భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తాడు, ఏమంటాడు, నివాసం ఏదైనాను కలత చెందని వాడు. చదివినట్టుంది ఎక్కడైనా? శ్లోకానికి అర్థంలో ఏం చెప్తాడు కృష్ణుడు అక్కడ, నివాసం ఏదైనాను కలవరపడినటువంటి వాడు. చూడండి, ఎందుకని అంటే మరి మనం పూర్వం చూస్తే మనకి ఎన్నో సౌకర్యాలు కావాలి అని అనుకుంటాం. కానీ వ్యాసదేవుడు లాంటి వాళ్ళు అంటే మరి ఈ భౌతిక ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి సాహిత్యాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చూస్తే వాళ్ళకి అసలు ఒక గృహమే లేదు. వాళ్ళు చెట్ల కింద ఉండేవాళ్ళు, లేకపోతే గుహల్లో ఉండేవాళ్ళు. చూడండి, వ్యాసదేవులు వారు ఇంత వైదిక సాహిత్యంతో రచించారు. ఎక్కడి నుంచి రాశారైనా? ఏమన్నా మంచి స్కై స్క్రాపర్ బిల్డింగ్లో మంచి సెంట్రలైజ్డ్ ఏసీ రూమ్లో కూర్చొని మంచి లైట్లు వేసుకొని చక్కగా కుషన్ వేసుకొని కూర్చొని రాశారు ఆయన? ఏమన్నా లేదు. ఎక్కడ రాశారు ఆయన? కొండ గుహల్లో కూర్చొని రాశారు. బద్రీనాథ్ వెళుతుంటారు కదా అందరు, అక్కడ వ్యాస గుహ అని ఉంటుందన్నమాట. అంటే వ్యాసదేవులు వారు ఈ వేద సాహిత్యాన్ని రచించినటువంటి ఒక గుహ ఉంటుందట. అలాగే మరి గోస్వాములు రచించినటువంటి రచనలని మరి వైష్ణవ
ప్రపంచం అంతా కూడా కీర్తిస్తూ ఉంటుందన్నమాట. మరి వాళ్ళు ఎక్కడ రాశారు ఆ రచనలన్నీ? చెట్ల కింద కూర్చొని రాశారు. చూడండి. ఇదే ఉన్నతమైనటువంటి చింతనం, సరళ జీవనం అంటారు. అర్థమవుతుందా? కాబట్టి స్త్రీ సాంగత్యం లేని వాడికి అది ఎక్కడైనా ఉండగలడనమాట. ఒక భవంతి ఇలాంటివి ఏమి కూడా అవసరం లేదు. ఆ. అదే విధముగా బద్ధజీవుడు స్త్రీ యొక్క ఆకర్షణీయమొక సౌందర్యం, ఆమె ఏకాంతపు ఆలింగనలు మరియు ప్రేమ పలుకులు, చిన్నారుల ముద్దు మాటలు అనువానిచే బంధింపబడి ఉండును. చూడండి, మనం చాలాసార్లు చూస్తుంటాం అనమాట. మామూలుగా చాలామంది ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు గట్టి గట్టిగా మాట్లాడుతుంటా, అయ్యో భార్యతో మాట్లాడినప్పుడు మాత్రం చాలా మెల్లగా మాట్లాడుతుంటారు. ఆహా, వచ్చావా, వెళ్ళావా, తిన్నావా, ఏం కూర వండావు, ఏం చేస్తున్నాడు అబ్బాయి. మీరు గమనించండి ఎప్పుడైనా సరే. వాడు బాగా మెల్లగా కొంచెం పక్కకి వెళ్ళి మాట్లాడుతున్నాడంటే భార్య నుంచి ఫోన్ వచ్చిందని అర్థం. ఉత్తప్పుడు గట్టిగా మాట్లాడు, ఏంటి, ఏం కావాలి అంటుంటాడు. నేను చదువుకునే రోజుల్లో ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడు నా పక్కనే ఉండేవాడు. వాడు కూడా పక్కనే పడుకునేవాడు. అంతా హాల్లో పడుకునేవాళ్ళం అంతా. వాడు అంటే ఎంత ఎక్కువ మంది ఉండేవాళ్ళం పడుకోవడానికి, కాబట్టి ఒకటి పక్కన ఒకటి అంటుకుని పడుకునేవాళ్ళం దాదాపుగా. వాడు అంతమంది అంటుకుని పడుకున్నా సరే వాడు ఫోన్లో మాట్లాడుతుండేవాడు ఎవరో ఒక స్త్రీతో. వాడు మాట్లాడేది పక్కనున్న వాడు కూడా వినిపించేది కదనమాట. అంత నెమ్మదిగా మాట్లాడేవాడు చెవిలో. చూడండి, వాడు ఏం మాట్లాడుతున్నాడు, అవతల వాళ్ళకి ఏం అర్థం అవుతుంది, పక్కవాడికి వినిపించట్లేదు అని మేము అనుకునేవాళ్ళం. అదేంటంటే అది దానికి ఏమంటారు, ఏదో ప్రేమ గుడ్డిదని ఏదో అంటారు కదా. చూడండి, అది ప్రేమ అనే మాట వాడకూడదు ఇక్కడ చెప్పారు భాష్యంలో. ప్రేమ అనేది మాట కాదని. మరి దాని ఫ్రీక్వెన్సీ వేరే ఉంటుందేమో మనకు తెలియదు. అంటే అది ఎవరికి ఎలా వినిపిస్తుందో ఏమిటో, అవతల వాళ్ళకి అంత నెమ్మదిగా మాట్లాడితే మనకు తెలియదు అనమాట. స్త్రీ ప్రేమ కేవలము పురుషుని మనసును కలత పెట్టుటకు మాత్రమే అని ఈ శ్లోకమందలి స్త్రీణాం అసతీనాం అను పద సమూహము సూచించుచున్నది. దేనికోసం ఉందట? అది కేవలం పురుషుని మనసును కలత పెట్టడం కోసం. నిజానికి ఈ భౌతిక జగమునందు ప్రేమ అనున్నది లేనే లేదు. ఉందా? ఏదైతే ప్రేమ పేరుతో చలామణి అదంతా కూడా ఏమిటి? కామము అని చెప్పన్నారు. స్త్రీ పురుషులు ఇరువురు తమ ఇంద్రియ తృప్తి అందే అభిరుచిని కలిగి ఉందరు. అంతే కదా. ఇది ఒక వ్యాపారం అన్నమాట. అంతే. తన ఇంద్రియ సంతృప్తి కొరకు స్త్రీ మాయాప్రేమను సృష్టించగా పురుషుడు ఆ మిథ్యాప్రేమనే మోహితుడై తన కర్తవ్యమును మరుచును అని చెప్పుకుంటాడు. చూడండి, కాబట్టి ఎంతవరకు ఈ ప్రేమ అనేది ఉంటుంది అంటే భర్త బాగా సంపాదించినంత వరకు, లేకపోతే భార్య యొక్క కోరికలన్నీ తీర్చగలిగినంత వరకు, లేకపోతే పిల్లలకు కావాల్సినవి లేదా ఇంటికి కావాల్సినటువంటి భోగ్య వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాంటి అంతరాయం లేకుండా అందుతున్నంత వరకు కుటుంబ జీవనం చాలా సాఫీగా సాగుతుంది. కానీ ఇంద్రియ భోగ వస్తువులను స్త్రీ పురుషుడి విషయంలో కానీ, పురుషుడి స్త్రీ విషయంలో కానీ ఇంద్రియ భోగ వస్తువులను సరఫరా చేయడంలో ఏమైనా అంతరాయం కలిగితే అప్పుడు ఈ ప్రేమ యొక్క నిజ స్వభావం అనేది బయటపడుతుంది అన్నమాట. కాబట్టి ఇంద్రియ తృప్తి కోసం స్త్రీ ఏం చేస్తుంది? మాయా ప్రేమను సృష్టిస్తుందట. పురుషుడు ఆ మిథ్యా ప్రేమచే మోహితుడై తన కర్తవ్యమును మరుస్తాడట. ఇక్కడ పురుషుని కర్తవ్యం ఏమిటి? ముఖ్యంగా పురుషుడి యొక్క కర్తవ్యం ఏమిటి? ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి పురుష శరీరం అనేది తపశ్శరీరము అని చెప్పి, స్త్రీ దేహం అనేది భోగ శరీరము అని చెప్పి అన్నారు. ఎందుకంటే పురుషుడి యొక్క మరి మానవ జన్మ పొంది అది కూడా మరి పురుషుని యొక్క దేహం లభించిందంటే అది ఉన్నది ప్రత్యేకించి దేనికోసం అంటే ఆధ్యాత్మిక సాధన చేయడం కోసం అనమాట. కానీ స్త్రీకి అనేకమైనటువంటి అడ్డంకులు ఉంటాయి, వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ పురుషుడికి ఆ విధంగా ఏమి ఉండదు. అట్టి కలయిక ఫలితముగా సంతానము కలిగినప్పుడు ఆ చిన్నారుల ముద్దు మాటలు తదుపరి ఆకర్షణ కాగలదు. చూడండి, ఎప్పుడైతే ఇంకా పిల్లలు పుడతారో అప్పుడు ఏమవుతుందంటే ఇంకా అది దృఢతరం అయిపోతుందట. గృహమందు భార్య ప్రేమ మరియు చిన్నారుల పలుకలే పురుషుని బందీగా చేయును. ఇదే విషయాలు మళ్ళీ నారదుడు కూడా చెబుతాడు. ఎవరికి? ప్రాచీన బరిహిషత్తు అనేటువంటి వాడు. చదివారా మీరు ఎవరైనా? అందులో కూడా చెప్తాడు నారదుడు ఏ విధంగా పురుషుడు
మరి చిన్నారుల యొక్క ఆ, ఏమంటారు బులిబులి మాటలు అంటారు కదా, ముద్దు ముద్దు మాటలు, వాటి చేత ఏ విధంగా బందీ అవుతాడో వివరిస్తాడు అనమాట. ఆ విధముగా అతడు గృహమును వీడకుండును, చూడండి, ఇంటిని వదిలిపెట్టలేడట. అటువంటి వాడే గృహమేధి, అనగా గృహమే కేంద్ర ఆకర్షణమై ఉన్నవాడు అనబడు. అంటే గృహమును వీడకుండును అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు గృహమేధికి గృహస్థునికి ఏంటి వ్యత్యాసం అంటే, గృహమేధి వీటన్నిటికీ ఆకర్షితులైపోయి జీవిత చివరి శ్వాస వరకు కూడా అలాగే ఇంటిలో ఉండిపోతాడు అనమాట. ఇంకా పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ, పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి వివాహం చేసి మళ్ళీ వాళ్ళ పిల్లల్ని వీళ్ళు వాళ్ళతో ఆడుకోవాలని, చూడండి, చాలామంది అడుగుతుంటారు, నాకు ఎప్పుడు నువ్వు మనవాళ్ళని ఇస్తావు అని చెప్పి అడుగుతుంటారు కదా, నాకు ఎప్పుడు నువ్వు మనవాళ్ళు ఇస్తావు ఆడుకోవడానికి, ఏం ఆడుకుంటావు, అలా ఉంటుంది పరిస్థితి. కానీ గృహస్థుడైన వాడు ఏం చేస్తాడు, వాడికి గృహస్థుడు అలా అని చెప్పి పిల్లవాడిని దగ్గరికి తీసుకోవడం లేకపోతే ముద్దాడని కాదు, అవన్నీ చేస్తున్నప్పటికీ లోపల ఎప్పుడు కూడా తెలుసుకుని ఉంటాడు, ఎందుకంటే అతనికి బ్రహ్మచర్య శిక్షణ ఉంటుంది కాబట్టి. చూడండి, అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే బ్రహ్మచర్య శిక్షణ తీసుకున్నవాడే గృహస్థుడు అవ్వాలట. చూడండి, శ్రీల ప్రభుపాదులు ఏమంటారంటే జీబీసీ మీటింగ్లో ఒకసారి, మీ మీ యొక్క మేనేజ్మెంట్ యొక్క సక్సెస్ ఏమిటంటే స్త్రీలందరికీ వివాహం కావాలి, బ్రహ్మచారులు సన్యాసులు స్త్రీ సాంగత్యం లేకుండా ఉండాలి అంటారు. స్త్రీలందరికీ వివాహం అవ్వాలి, బ్రహ్మచారులు సన్యాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి అంటారు. మరి ఎవరో ఒక జీబీసీ, ప్రభు అదేలా సాధ్యం అవుతుంది, మీరేమో స్త్రీలందరికీ వివాహం అవ్వాలంటున్నారు, మళ్ళీ వీళ్ళేమో స్త్రీలకు దూరంగా ఉండేలా చూడాలంటున్నారు, ఎలా, అదే మీ మేనేజ్మెంట్ అండి అంటారు ప్రభు. అంటే దీని అర్థం ఏమిటంటే వాస్తవానికి ఎవరైతే బ్రహ్మచర్య శిక్షణ కలిగి ఉన్నారో వారే వివాహం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళే కుటుంబ జీవనం గడిపినా కూడా దాని పట్ల అనురక్తులు కాకుండా ఉంటారు, మళ్ళీ వాళ్ళు వానప్రస్తులుగా బయటికి రాగలుగుతారు, ఎందుకంటే వాళ్ళకి తత్వజ్ఞానం తెలుసు కాబట్టి. కానీ బ్రహ్మచర్య శిక్షణ లేని వాడు వివాహం చేసుకుంటే ఏమవుతుంది, జీవితాంతం అందులోనే ఉండిపోతాడు అనమాట. అందుకే బ్రహ్మచర్య శిక్షణ తప్పనిసరి. బ్రహ్మచర్యాశ్రమం అనేది సరైన బ్రహ్మచర్య శిక్షణ లేకపోతే సరైనటువంటి గృహస్థులు కానీ, సరైనటువంటి వానప్రస్తులు కానీ, సరైనటువంటి సన్యాసులు కానీ తయారవ్వరు అనమాట. తయారయ్యే అవకాశం లేదు. ఒక చోట ఏం రాస్తారో తెలుసా, ప్రభుపాదులు ఏమంటారంటే, సాంప్రదాయాల్లో భేదాలు లేకపోతే ఏమంటారు డీవియేషన్స్, అంటే సాంప్రదాయంలో భిన్నాభిప్రాయాలు, పెడత్రోవలు ఇవన్నీ రావడానికి కారణం, లేకపోతే ఉన్నత ప్రమాణాలలో రాజీ పడడం అనేవి ఎందుకు వస్తాయట అంటే, సరైనటువంటి బ్రహ్మచర్య శిక్షణ లేకుండా సన్యాసులు కావడం చేత అంటారు. చూడండి ఎంత లోతైనటువంటి ప్రకటన. అందుకే ఇక్కడ ఏమన్నారంటే, అలాంటివన్నీ గృహమేది అని చెప్పి అంటారట. అంటే గృహమే కేంద్ర ఆకర్షణ అయి ఉన్నవాడు, కుటుంబము భార్య సంతానముతో జీవించుతున్న కృష్ణభక్తి భావనను వృద్ధి కావించుకున్నటే నిజ జీవిత ప్రయోజనమైన వాడు గృహస్థుడు. చూడండి, గృహస్థుడు అంటే నిర్వచనం చెప్పారు ఏమిటట, కుటుంబము భార్య సంతానముతో జీవిస్తున్నప్పటికీ కృష్ణభక్తి భావనను వృద్ధి కావించుకునుటయే నిజ జీవిత ప్రయోజనమైన వాడు. అంటే అతను ఏం చేస్తాడు, ఇంటిల్లపాది రోజు వాళ్ళు కలిసి జపం చేసుకోవడం, లేకపోతే భాగవతం చర్చించడం, లేకపోతే వాళ్ళ పిల్లల్ని కూడా మనం ఈ రోజుల్లో చూస్తాం, చాలామంది గృహస్థులు వారి పిల్లల్ని బ్రహ్మచారులతో కలవనివ్వరు, అలాగే బ్రహ్మచారాశ్రమంలో ఉంచరన్నమాట. ఎందుకంటే వాళ్ళకి భయం, అమ్మో మావాడు కూడా బ్రహ్మచారి అయిపోతాడు. అలా భయపడ్డాడంటే వాడు గృహమేది. వాడు జపం చేస్తుండొచ్చు, బహుశా వాడు దీక్ష తీసుకుని కూడా ఉండొచ్చు, అదవుతుంది కదా, వాడి గొప్పగా శాస్త్రజ్ఞానం ఉండొచ్చు. కానీ ఒకవేళ అతని యొక్క పుత్రుణ్ణి ఒకవేళ వాడు బ్రహ్మచర్య శిక్షణకి పంపించకూడదని అనుకుంటున్నాడంటే వాడు ఒక గృహమేధి. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నిజమైనటువంటి గృహస్థుడు ఏమనుకుంటాడు, నేను ఎలాగో నాకు పూర్వం చెప్పారు, నేను విన్నాను తత్వాన్ని, కానీ విని నేను వెంటనే ఆచరించుంటే బాగుండేది, లేకుండా నేను ఏం చేశాను, గృహస్థాశ్రమంలో ప్రవేశించాను, ఇప్పుడు నేను చూస్తున్నాను, మరి నా పుత్రుని కూడా ఎందుకు నేను ఆ విధంగా నేను వారిని ప్రోత్సహించాలి అని అనుకుని కనీసం ఏం చేస్తాడు, వాడు ఏమవుతాడో తర్వాత విషయం, కానీ కనీసం వాడికి ఆ శిక్షణ ఇప్పిస్తాడు అనమాట.
తర్వాత వాడు ఏమవుతాడనేది మన చేతిలో లేదు. కానీ ఎవరైతే ఈ విధంగా గృహమేధులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కనీసం వాళ్ళని ఆ శిక్షణ కూడా పంపించరనమాట. చూడండి. కనుక పురుషుడు గృహస్థుడు కావాలి కానీ గృహమేధి కారాదు. చూడండి. కాబట్టి మనం గృహస్థ జీవనాన్ని నిరసించడంలా మనం గృహమేధి జీవితాన్ని మనం నిరసిస్తున్నాం. మాయచే సృష్టింపబడిన కుటుంబ జీవనము నుండి బయటపడి కృష్ణునితో నిజమగు కుటుంబ జీవనమున ప్రవేశించుటే గృహస్థుని కార్యం. చూడండి ఇక్కడ ఏమంటున్నారు. గృహస్థుని కార్యం ఏమిటట? మాయచే సృష్టింపబడిన కుటుంబ జీవనము నుండి బయటపడి, ఎలా బయటపడాలి? వానప్రస్థం స్వీకరించడం ద్వారా బయటపడి కృష్ణునితో నిజమైన కుటుంబ జీవనంలోకి ప్రవేశించాలి. నిన్న మనం చెప్పుకున్నాం కదా, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమనేవారు? సన్యాసం అంటే దేనికోసం ఉంది? కుటుంబ జీవనంలోకి ప్రవేశించడం కోసం అన్నారు. ఇదేమిటి? ఏ కుటుంబ జీవనంలో ప్రవేశించడం కోసం? కృష్ణుడి కుటుంబంలోకి ప్రవేశించడం కోసం లౌకిక కుటుంబం నుంచి బయటపడిన వాడే సన్యాసి అనమాట. కానీ గృహమేధి పరిస్థితి ఏమిటి? జన్మజన్మాంతరములు నామమాత్రపు కుటుంబ జీవనం అందే బందీ అయి నిలిచి శాశ్వతముగా మాయాంధకారమున పడి ఉండుటయే గృహమేధి కార్యం. చూడండి. జన్మజన్మాంతరములు మాత్రం చూడండి, జన్మజన్మాంతరములు కూడా చూడండి. అలాగే ఎందుకంటే ఇలా నానాటికి బంధితుడైపోతూ ఉంటాడు అనమాట. ఇంకా బంధితుడైపోతూ ఉంటాడు. ఆ విధంగా బంధితుడైపోయి ఏమైపోతుంది? కుటుంబ జీవనం అందే బందీ అయి నిలిచి శాశ్వతముగా మాయాంధకారమున పడి ఉండుటయే గృహమేధి కార్యం. కాబట్టి గృహమేధి కారాదు అనేది ఇక్కడ సారాంశం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. संसारदावानलिलोकानाय कारुण्य घनाघनत्यं सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.